ఈరోజు మన ముఖ్య అతిథి ఆచంట శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. బాగున్నారండి? అంతా నాతో పాటు అందరూ బాగున్నారు. మీ ఆచంట నియోజకవర్గ ప్రజలు అందరూ బాగున్నారు? నా నియోజకవర్గం, నా గ్రామం, నా జిల్లా, నా రాష్ట్రం, ఈ దేశం అంతా బాగున్నారు. తెలుగుదేశం కూడా బాగుందంటారా? తెలుగుదేశం బాగుంది. సార్, ఒక విషయం, మీరు 2004లో తొలిసారి శాసనసభ్యులయ్యారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి. 2009లో రెండోసారి మళ్ళీ ఘన విజయం సాధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు 2 శాఖలకు మంత్రిగా దిగ్విజయంగా పనిచేశారు. రాష్ట్రంలోనే ఒక ఆదర్శనీయమైన పరిపాలన మీరు చేసుకుంటే మీ మీద ఎటువంటి మచ్చ ఇంకోటి లేదు. పెద్ద తరహా రాజకీయాలు మీరు చేశారు, మాకు తెలిసాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆ రోజుల్లో ఈనాడులో ఉన్నాను, మీతో పాటు కలిసి కొన్ని వార్తల సందర్భాలు నాకు చాలా ఉన్నాయండి. మీరు కాకినాడ కూడా వచ్చి ప్రచారం చేశారు అప్పట్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. 14లో టీడీపీ నుంచి పోటీ చేశారు, 19లో ఓటమి పాలయ్యారు, 24లో మళ్ళీ ఘన విజయం సాధించారు. అంటే తెలుగుదేశం పార్టీలో మీరంటూ ఒక పెద్ద బీసీ సామాజిక వర్గంలో, కానీ మీ అభిమానులు ఒక విషయంలో చాలా బాధగా ఉన్నారు సార్. మరి మీ దగ్గర చెప్తున్నారో లేదో తెల్ల, కానీ మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదు? సూటి ప్రశ్న వాళ్ళు వేస్తూ ఉన్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు మీ అభిమానులకి? చెప్పండి. నేను ఒకటి, రాజకీయ పార్టీలు అనేది, నేను రాజకీయ ఆర్గేటర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండడం అనేది సామాన్యుడి జీవితంలో ఒక ఎస్సీ సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కష్టతరమైన రాజకీయం. అటువంటి రాజకీయ పార్టీ ఒక మంచి గుర్తింపు ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది, ప్రజల యొక్క అభిమతం పోదే విధంగా ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోష గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ, 2009 తర్వాత మంత్రివర్గంగా 5 సంవత్సరాలు చేసినప్పుడు కానీ, వివిధ శాఖలు చేసినప్పుడు కానీ అత్యంత గౌరవాన్ని, ప్రజాదరణ పొందే విధంగా మనం ముఖ్యమంత్రులు సహకరించారు, ఆ సహచార మంత్రులు సహకరించారు. ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉందో, ఆనాడు మంత్రి ఉంటే ఆ జిల్లా మంత్రి కనుసన్నల్లో జరిగే రాజకీయాలు ఆ రోజు. అవునండి. ఇప్పుడు మంత్రులు కనుసన్నల్లో ఏమీ జరగట్లే, అధికారుల కనుసన్నల్లో అంటే సార్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనా? అంటే కాంగ్రెస్ పార్టీలో నాకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, అలాగే రీజనల్ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరు. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చాం. అవునండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయం, పొలిటీషియన్ అంటే ఒక పక్షపాతిగా ఉంటారేమో, ఒక ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టర్ కానీ ఉంటే వాళ్ళు బ్యాలెన్స్కి వెళ్తారనేది ఆయన యొక్క దృక్పథం. నేను పనిచేస్తున్నాను కనుక తెలుగుదేశం పార్టీ గురించే తెలుసు. అంచేత ఆ దృక్పథంలో ఆయన ఎప్పుడు కూడా కలెక్టర్స్తో ఆయనే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే మాట్లాడుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని, ఈ జిల్లాలో మంచి చెట్లు మంత్రి కన్నా, నేనే కాదు ఎవరి మంత్రి ఉన్నా కూడా అధికారుల కన్సర్న్లలో పరిపాలిస్తే మచ్చ రాదనే ఆలోచనతోటి రాజకీయాలు చేస్తుంటారు. ఆయన స్టైల్ ఇది, ఒకరు స్టైల్ అది. అవును సార్, ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా కరెక్టే. కానీ మిమ్మల్ని నమ్ముకుని మీరంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళ మరి మీ జవాబు కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా జవాబు ప్రజల జవాబు నేను ఒకటే చెప్తా. 2014 తర్వాత సామాజిక వర్గాల యొక్క 2014 వరకు నేను మంత్రి చేశా, 9 నుంచి 14 వరకు. అవునండి. ఆరోగ్య హెల్త్ మినిస్టర్గా చేశా, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశా, R&B మంత్రిగా కూడా చేశా. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అనే స్టేట్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల వల్ల మేము రిజైన్ చేసాం. కాంగ్రెస్ పార్టీ బిఫోర్ స్టేట్ డివిజన్ రిజైన్ ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెట్టి బిల్లు పెట్టి కేంద్రంలో ఆమోదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ప్రయత్నానికి మేము వ్యతిరేకం. మొట్టమొదటి కూడా స్టేట్ డివిజన్కి వ్యతిరేకంగా ఉండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆనాడు
పార్టీలకు అతీతంగా రీజనల్ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్టేట్ ఏడకూడదనే ఒకే వాస్తోటి అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి ఆ రోజు. అవునండి. తెలంగాణ వచ్చింటే అన్ని పార్టీలు కలిసి చేశారు. తెలంగాణ కావాలనేది వాళ్ళ పార్టీలకు అతీతంగా నిలిపోయాయి రీజనల్లో. ఆ తర్వాత ఎప్పుడైతే మేము రిజైన్ చేస్తామో ఏదో పార్టీలు ఉండాలనే ఆలోచనతోటి చేసిన ఒక ప్రయత్నంలో 2 పార్టీల నుంచి కూడా అవమానం వచ్చాయి. ఇటు వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ కానీ. తెలుగుదేశం పార్టీ అవమానం మేరకు చూసాం సుదీర్ఘ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరకు మేము ప్రతిపక్ష పార్టీ ఆయనకి. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు. కాంగ్రెస్ని వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవంతో పార్టీ పెట్టారు 83 నుంచి. దానికి ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా ఒక అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీగా ఉంటూ సమైక్య రాష్ట్రంలో పరిపాలించారు. అవునండి. అటువంటి పరిస్థితుల్లో స్టేట్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్కి భూస్థాపితం అవుతుంది, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగకూడదని అనుకున్నప్పుడు రాజకీయాలు ఉండాలంటే ఏ పార్టీకి వెళ్ళాలి ఆనవాడి ప్రశ్న. నాకు జగన్మోహన్ రెడ్డితో పరిచయం ఉందండి. చేతండి రాజశేఖర రెడ్డి కొడుకు. అవునండి. ఓదార్పు యాత్ర ఈ రాష్ట్రంలో ప్రారంభించింది కూడా వెస్ట్ గోదావరి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి 72 గంటల ఆయనతో నేను ఓదార్పు యాత్రలో పాల్గొన్నాను యాజ్ ఏ మినిస్టర్. కాంగ్రెస్ మంత్రిగా జగన్ గారితో మంచి సంబంధం మీకు. అయినా కూడా ఒక సీనియర్ రాజకీయవేత్త ఈ రాష్ట్రంలో భవిష్యత్తు పెరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్త దగ్గరికి వెళ్తే బెటర్ అనేది నా అంతలో ఉన్నా కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కార్యకర్తల నుంచి ఒత్తిడి వచ్చింది. కార్యకర్తలు మీరు ఏ పార్టీకి వెళ్ళినా పర్లేదు కానీ ఆలోచించి చేసుకోండి, మీరు తెలుగుదేశం నుంచి ఆహ్వానించబడ్డారు, మీరు ఎక్కడ కావాలి దగ్గర సీట్ ఇస్తా ఉన్నారు, భవిష్యత్తులో కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాను. ఎవరన్నారు ఆ మాట? తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తులు వద్దు, అక్కడ తెలుగుదేశం పార్టీ నామినీ. మీకు ఉందండి, ఆ కమిట్మెంట్ ఉంది, మంత్రి ఇవ్వాలని కమిట్మెంట్ ఉంది. ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ ఇవాళ కాంగ్రెసే కాదు, తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ బీజేపీ అయినా కూడా కొన్ని వారుకుండే ఇబ్బందులు, ఒక ముఖ్యమంత్రిగా కేబినెట్ కూర్పు చేర్పులు చేసినప్పుడు వారుకుండే ఇబ్బందులు అంటే కనిపించని ఇబ్బందులు. మీకు కనిపించే అంటే నేను ఒక్కడే కనిపిస్తానా? నాకు ఆయనకి అందరూ కల్పిస్తారు, అలాగే ఇంకో ఆయనగా కనిపిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సర్దలు 2017లో మళ్ళీ కేకేసి క్యాబినెట్ ఇచ్చారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.